అది అర్ధరాత్రి సమయం. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ తప్ప ఇంకెవ్వరూ లేరు. అందరూ ఒక శాంతమైన రాత్రి గడపడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రాత్రి పరిస్థితి వేరే ఉంది. ఇన్స్పెక్టర్ గారు, కానిస్టేబుల్ గారు, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కాపాడండి సార్, కాపాడండి. ఇదేంటి? ఎవరు ఎవరు అసలు మీరిద్దరు? మమ్మల్ని కాపాడండి, మా తప్పులన్నీ మేము ఒప్పుకుంటాము, దయచేసి మమ్మల్ని కాపాడండి. ఇన్స్పెక్టర్ ఇంకా వేరొక పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతారు. ఇలా అయితే కేవలం సినిమాల్లోనే జరుగుతుంది. ఎక్కడైతే దొంగలు వాళ్ళ తప్పుని వాళ్లే ఒప్పుకొని జైల్లో వేయమని అడుగుతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైంది? కానిస్టేబుల్, త్వరగా హాస్పిటల్కి ఫోన్ చేయి. ఇంకా చెప్పు, మేము వస్తున్నాము అని. త్వరగా జీప్ తీయండి. ఇన్స్పెక్టర్, మమ్మల్ని జైల్లో వేయండి, మమ్మల్ని జైల్లో వేయండి, మేము బెయిల్ తీసుకుంటాము, మమ్మల్ని ముందు జైల్లో వేయండి, కేసు వేయండి. వాళ్ళిద్దరి మాటలు విని ఇన్స్పెక్టర్కి ఇంకా కానిస్టేబుల్కి ఏమీ అర్థం కాదు. వాళ్ళిద్దరిని చూస్తూనే ఉండిపోతారు. ఇన్స్పెక్టర్! సంజు ఇంకా రాజు ఇద్దరూ మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్టర్ కాళ్ల ముందర పడిపోతారు. కానీ ఈసారి మాత్రం లేవరు. ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ వాళ్ళని ముట్టుకుంటారు. ఇంకా చూస్తారు, వాళ్ళు చనిపోతారు. అప్పుడు ఇన్స్పెక్టర్ అంటారు, వీళ్ళు చనిపోయారు. అసలు ఎవరు వీళ్ళు? వీళ్లకు ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు వీళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది చూసి పోలీస్ స్టేషన్లో అందరూ ఆశ్చర్యంగా ఉండిపోతారు. అసలు ఎవరైనా స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తప్పు వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? సార్, వీళ్ళు సంజు మరియు రాజులాగా ఉన్నారు. 2 నెలల క్రితం వీళ్ళని మేము పట్టుకున్నాము. బెయిల్పై ఉన్నారు ఇద్దరు. వాళ్ళు ఆర్మీ ఆఫీసర్ ఇంట్లోని దొంగతనం చేశారు. అవును, ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది. చాలా మంచిదైంది, ఆ ఆఫీసర్ కూడా తప్పించుకున్నారు. లేకపోతే వీళ్ళు మాత్రం ఏ దారిని కూడా వదలలేదు ఆ పెద్ద ఆయన్ని చంపడానికి. వెళ్ళు, నిలబడి నా మొహమేం చూస్తున్నావు? వెళ్ళి హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేయి. వీళ్ళు బ్రతుకున్నప్పుడే చాలా మంది ప్రాణాలు తీశారు. ఇంకేం జరుగుతుందో? ఆ రోజు రాత్రి జరిగిన విషయానికి ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయం విన్న తర్వాత ఆ విషయం విని అతని తల తిరిగిపోయింది. అవును, మీ నేరస్తుల చావు చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి కేసు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, ఫ్యూచర్లో ఇంకెప్పుడు చూడలేదనుకుంటున్నా. అంటే డాక్టర్, ఏంటి? వీళ్ల చావు మాంసం తినడం వల్ల జరిగింది. ఇలాంటి మాంసం కాదు, మనుషుల మాంసం, అది కూడా పచ్చిది. ఏంటి? మనిషి పచ్చి మాంసమా? అదెలా సాధ్యం? అంటే దీని అర్థం? అవునండి, కానీ వీళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళు మొదటిసారి పచ్చి మాంసం తిన్నారని. మనుషుల మాంసం అనేది పక్కన పెట్టండి. ఫోరెన్సిక్ ల్యాబ్లో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు హార్ట్ అటాక్తో ఇంకా షాక్తో చనిపోయారు. మనుషుల పచ్చి మాంసం తిన్నందుకు వీళ్ళకి షాక్ తగిలింది. డాక్టర్, ప్లీజ్, ఎలాగైనా సరే ఈ విషయం గురించి మేము పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసేదాకా కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి. ఈ సిటీకి మేనేటర్ అవసరం లేదు కూడా. సరే ఇన్స్పెక్టర్, నేను రిపోర్ట్లో ఇవన్నీ కూడా రాయను. కానీ తెలుసుకోండి, ఈ సిటీలో ఏం జరుగుతుందనేది. అంటే దాన్ని ఎలాగైనా సరే మీరు మాత్రమే ఆపగలరు. ఇన్స్పెక్టర్ విన్నదానికి అతనైతే ఆశ్చర్యపోయాడు. కానీ వీటన్నిటి వెనక ఎవరున్నారు అది తెలుసుకోవాలి అంటే మనం తెలుసుకోవాలి. కొన్ని నెలల క్రితం ఏం జరిగిందో. అర్ధరాత్రి సమయం సంజు ఒక దొంగిలించిన కార్ని వేగంగా నడుపుతూ ఉంటాడు. అతనితో పాటు రాజు, అతని మిత్రుడు, ఇంకా అతను కూడా ఒక దొంగనే. సంజు, ఇవాళైతే మనం చాలా డబ్బులు సంపాదించాము. అరే, ఎవరికి తెలుసు ఆ ముసలోడింట్లో ఇన్ని డబ్బులు ఉంటాయని? పద, 2-3 నెలలకు మనకు సరిపోను దొరికింది. అరే తమ్ముడు, ఇవాళ రేపు ఈ ముసలోళ్ళ దగ్గర ఎంత డబ్బుంది? కుర్రవాళ్ళ డబ్బులైతే ఈఎంఐ ఇంకా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడంతోనే అయిపోతున్నాయి. అందుకే చెప్తున్నాను, మనం ఈసారి ఎక్కడికి షిఫ్ట్ అవుదామంటే అంత సీనియర్ సిటిజన్స్ ఉండే ప్లేస్కి డబ్బులు ఉండాలి కదా. ఉన్నాం, మనమైతే షిఫ్ట్ అవ్వాలి. కానీ 2-3 నెలల వరకు అండర్ గ్రౌండ్లో ఉండాలి. పోయినసారిలాగా అయితే ఈసారి మనమైతే దొరకలేదు. కానీ ఆ ముసలోడు మనల్ని వదిలిపెట్టాడు. పోలీస్ కేసు అయితే పెడతాడు. అవును తమ్ముడు, పోయినసారి అయితే నేనే తప్పు చేశానది ఒప్పుకుంటాను.
కానీ ఆర్మీ ఆఫీసర్ మన ముఖాలు చూశాడు, ఇంకా మన మొహం పగలగొట్టాడు. నీకు కూడా తగిలింది కదా, అందుకే అతన్ని చంపాల్సి వచ్చింది. అవురా, చంపాల్సి వచ్చింది. అయినా ఆ అమ్మాయి తననెందుకు చంపావు? తాను మన మొహం కూడా చూడలేదు కదా. అరే చూడు, అన్నిటికన్నా ముందు విషయం ఏంటంటే అది కోర్టులో కూడా ప్రూవ్ అయింది మనం చంపలేదని. ఇంకో విషయం ఏంటంటే తను ఒక సాఫ్ట్వేర్ కదా. తన ఇల్లు చూసావా? 4 దిక్కుల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఒకటైనా పోలీస్ చేతులు చెక్కిందనుకో గుర్తుపెట్టుకో. అందుకే మనం ఆ కెమెరాలు కూడా మాయం చేసేసాం. కోర్టు అయితే మనకు బెయిల్ కూడా ఇచ్చింది. లాయర్ ఏమంటున్నాడు? అరే అది విక్టిమ్లెస్ క్రైమ్, విక్టిమ్లెస్ క్రైమ్. వాడికి ఏం తెలుసు రోడ్ యాక్సిడెంట్లు కూడా జరుగుతాయని. నేరస్తులు వాళ్ళ నేరాలని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళ చివరి సమయం వచ్చేసింది అని. అరే కాస్త చూసి నడుపో. అరే ఆ అమ్మాయిని చంపుతుంటే ఆ మజానే వేరు. ఎవరైనా మనిషిని చంపుతుంటే మన మీద అటాక్ చేస్తారు, కానీ ఆ అమ్మాయి అయితే నన్ను వదిలిపెట్టు అని అలసిపోయింది. ఇంకా నువ్వు తన గొంతు కోసేశావు. ఎచ్చముక కసాయి కోడి తలకాయని కోసినట్టు. ఎంత మస్తు కోడి చూడు. తనకి ఫ్రెండ్ నేను సోషల్ మీడియాలోని. అరే ఇంకేమైనా పిచ్చా? నువ్వు చంపాలనుకుంటున్న అమ్మాయి నీకు సోషల్ మీడియా ఫ్రెండా? అరే కేసు అయితే నడుస్తూనే ఉంటుంది. లాయర్కి మాత్రం ఏం తెలుసు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనేది. నువ్వు ఫోటో చూడు ఎంత కత్తిలా ఉందో. అరే యార్ అదంతా వదిలేయి. ఇప్పుడైతే ఆకలిగా ఉంది, ఏదైనా తినిపించరా. ఇప్పుడే అన్నావు కదా అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి అని. మళ్ళీ ముంబై భోజనం ఎప్పుడు తింటామో ఏంటో. అది నిజమేరా. చూడు కొత్త చైనీస్ బండి తెరిచారు, అక్కడికి వెళ్దాము. రేపు ఉదయాన్నే టికెట్ కొనుక్కొని మన ఊరికి వెళ్ళిపోదాము. సంజు ఇంకా రాజుకైతే ఆకలి వేసింది, కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుందో. అది ప్రతి నేరస్తుడికి నేరం చెయ్యడానికి ముందు 100 సార్లు ఆలోచించుకునేలా చేస్తుంది. రండి సార్ రండి, చాందిని చైనీస్కు మీకు స్వాగతం. చెప్పండి నేను ఏం తేవాలి మీకోసం? నూడిల్స్, షెస్వన్ లేక చౌమిన్? అరే రాజు, ఇక్కడ చైనీస్ బండి తెరిచారని తెలుసు కానీ ఇక్కడ ఇంత అందమైన అమ్మాయి ఉందని తెలీదు. హే సార్, బండి అని అనకండి, కనిపించడం లేదా? ఇక్కడ కూర్చోడానికి చోటు ఉంది, ఇంకా అక్కడ పడుకోవడానికి చోటు ఉంది. ఇది ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ చాందినిది. ఇంకా త్వరలోనే 5 స్టార్ హోటల్ కూడా తెరుస్తాను నేను. తెరువు, ఖచ్చితంగా తెరువు. కానీ ఇవాళ మాకు ఏదైనా తినిపించు. తప్పకుండా రండి కూర్చోండి. ఆ 2 దొంగలు వెళ్ళి కూర్చుంటారు. ఇంకా 4 దిక్కులా వెలిగిపోవడం చూసి వాళ్ళ 2 మనసులో ఒకటే ఆలోచన వస్తుంది. అరే అన్నా ఇటు చూడు, ఇవాళే తెరిచినా కానీ ఎంత విశాలంగా ఉందో. వీళ్ళ దగ్గర డబ్బులుండుంటాయి. చూడటానికి ఒంటరిగా ఉంది. 1-2 వెయిటర్లు ఉంటారు, 2 కుక్కులుండుంటారు, 4 జలాలు, ఇంకా మాల్, ఇక అంతే. అరే అదంతా తర్వాత చూద్దాం, చాలా ఆకలిగా ఉంది. ముందు దాని సంగతి చూద్దాం. మీ చాయిస్ అయితే తర్వాత మాకు తెలుస్తుంది. మీరు ముందు మా కాంప్లిమెంటరీ డిష్ అయితే టేస్ట్ చెయ్యండి. తినండి సార్, ఇది మా ఫేమస్ చౌమిన్. తిని చెప్పండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో. అరే ఛీ, ఇదేం టేస్ట్? ఏ చైనీ ఫుడ్ ఎలా ఉంటుందా? అరే నాకు అనిపించింది మంచి చైనా రెస్టారెంట్ అని. ఇదేం టేస్ట్ యార్? క్షమించండి సార్, ఈ డిష్ ఇంకా ఎవరి కోసమైనా తయారు చేశారేమో, దాన్ని మీరు తినేశారు. అరే ఇదేనా వేళకోళమా? నువ్వు ఇది కాంప్లిమెంటరీ డిష్ అని చెప్పావు కదా, ఇప్పుడు అంటున్నావు ఇది ఇంకెవరికో తయారైందని. సార్, ఇంకెవరి కోసమో తయారవుతూ ఉంది, కానీ మీకోసం తీసుకుని వచ్చాను. ఎలా అయితే నేను నా డబ్బులు గ్రామం వదిలిపెట్టడానికి తయారు చేసుకున్నాను, ఇంకా మీరు వాటిని దొంగిలించి నన్ను చంపేశారు. ఎక్కడికి పారిపోతున్నారు? ఇప్పటి వరకు మీకు అన్నీ బాగా అనిపించాయి, ఇప్పుడేమైంది?
మమ్మల్ని క్షమించు ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని క్షమించు. అరే మమ్మల్ని క్షమించు ప్లీజ్, మమ్మల్ని వెళ్ళనివ్వు. క్షమాపణ? నేనెవరు మిమ్మల్ని క్షమించడానికి? మీకు ఎలా అయినా బెయిల్ దొరికింది కదా, మరి ఇంకెందుకు భయపడుతున్నారో? మమ్మల్ని వదిలేయి. తెలుసా, మీ ఇద్దరు దొంగలు కలిసి మా ఇంట్లో దొంగతనం చేసినప్పుడు నేను మా అమ్మ నాన్నలకు డబ్బులు పంపించలేకపోయాను. అందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. మమ్మల్ని క్షమించు ప్లీజ్, మమ్మల్ని క్షమించు, తప్పైంది. తలరాత ఎలా ఉంది చూడు. నేను ఏ కారులో అయితే వాళ్ళ అంతిమ సంస్కారాలకి తీసుకొని వెళ్ళాలనుకున్నాను, ఆ కారు కూడా యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి నేను మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను. మీరు వస్తే అడగాలి అని. మీ ఒక్కరి దొంగతనం వల్ల 3 వ్యక్తులు చనిపోయారు. ఇది ఎక్కడి విక్టిమ్లెస్ క్రైమ్. సంజు ఇంకా రాజుకి అర్థమైపోయింది. వాళ్ళ తప్పు ఆ దయ్యానికి తెలిసిపోయింది. ఇంకా వాళ్ళిద్దరూ వణికిపోతూ ఉంటారు. కానీ చాందిని కళ్ళలో జాలి మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడే చావాలి అని అనుకోకపోతే ఈ పచ్చి మాంసం తినండి. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇంకా మీరు చేసిన నేరాన్ని ఒప్పుకోండి. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఉన్నంత వరకు మీరు తప్పించుకోలేరు. ఇంకా 2 భూతాలు వస్తారు. ఇలానే ఆ దయ్యం సంజు ఇంకా రాజుని రాత్రంతా మనుషుల మాంసం తినిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎలాగోలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు.